న్యూస్కి స్వాగతం. మోడర్న్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ను ఆదివారం నెల్లూరు నగరంలోని పొగతోటలో ఘనంగా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా చెన్నై మెడికల్ కళాశాల నెఫ్రాలజీ డైరెక్టర్ డాక్టర్ ఎన్ గోపాలకృష్ణ, బెంగళూరు ఆకాశ్ మెడికల్ కళాశాల ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మురళీధర్, చీఫ్ గెస్ట్గా ప్రొఫెసర్ హెచ్ఓడి ఆక్స్ఫోర్డ్ మెడికల్ కళాశాల సి సతీష్ కుమార్, విమ్స్ మెడికల్ కళాశాల బెంగళూరు డాక్టర్ ఎంఎస్ విశ్వనాథన్ హాజరయ్యారు. వైద్యశాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నెఫ్రాలజీ మరియు ఆర్థోపెడిక్ విభాగంలో సురేంద్ర కుమార్, రామకృష్ణ ఎంతో అనుభవంతో ఈరోజు మోడర్న్ మల్టీ స్పెషాలిటీ వైద్యశాలను ఏర్పాటు చేశారని, తమ చేతుల మీదుగా ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. నెల్లూరు ప్రజలు వారి సేవలను వినియోగించుకోవాలన్నారు. మోడర్న్ స్పెషాలిటీ వైద్యశాల వైద్యులు పాబోలు సురేంద్ర కుమార్, పాబోలు రామకృష్ణ మాట్లాడుతూ కిడ్నీ మరియు ఆర్థోపెడిక్ సంబంధించిన అన్ని రకాల నాణ్యమైన సేవలు మా వైద్యశాలలో లభ్యమవుతాయన్నారు. నెల్లూరు నగర ప్రజలు మా వైద్యశాలను సందర్శించి మా సేవలను పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అద్భుతమైన దినం. ఈరోజు నరసింహస్వామి జయంతి. ఈ మంచి దినంలో ఒక మంచి కార్యం నెల్లూరులో జరిగింది అనమాట. మోడర్న్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అని ఒక నూతన హాస్పిటల్ ఈరోజు ఇనాగ్రేషన్ జరిగింది. దీని ముఖ్యంగా 2 స్పెషాలిటీస్ ఉన్నాయి. ఒకటి నెఫ్రాలజీ, ఇంకోటి ఆర్థోపెడిక్. సురేంద్ర కుమార్ బాగా వెల్ ట్రైన్డ్ అండ్ హైలీ క్వాలిఫైడ్ నెఫ్రాలజిస్ట్. దాంతోపాటు ఆయన బ్రదరు ఆర్థోపెడిషియన్. ఈ హాస్పిటల్లో కంప్లీట్ నెఫ్రాలజీ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి. అవుట్ పేషెంట్ క్లినిక్, డయాలసిస్ ఫెసిలిటీ, ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అన్నీ ఉన్నాయి. ఈ హాస్పిటల్తో ద్వారా నెల్లూరు ప్రజలకి కిడ్నీ డిజీజెస్ సంబంధించిన సకల ట్రీట్మెంట్ బాగా జరిగింది. ఈ హాస్పిటల్ ద్వారా ఈ ఊరికి, ఈ ప్రజలకు మంచిది జరగాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను.
సురేంద్ర గారు శుభాకాంక్షలు కల్పించుకుంటున్నాను. Modern multi-speciality hospital by Dr. Surendra Kumar and Dr. Ramakrishna is a very nice, well-built, well-planned hospital, and being in the heart of the city, I think it does serve the purpose and it provides service to all the people, and it's a requirement in this area. And Dr. Ramakrishna, young orthopedic surgeon who is well experienced, and he's been in practice for quite some time now, and at this moment it's indeed a great honor for me to be a part of this inauguration and a great pleasure to be a part of this celebration. I wish Ramakrishna a grand success. Thank you, sir. Thank you. నేను డాక్టర్ సురేంద్ర కుమార్, నెఫ్రాలజిస్ట్. గత 15 సంవత్సరాలుగా నెల్లూరులో వైద్య సేవలు అందిస్తున్నాను కిడ్నీ స్పెషలిస్ట్గా. మొదట మెడికవర్ హాస్పిటల్, తర్వాత పొలతోటలో సొంత క్లినిక్ ఉంది. ఈరోజు మోడర్న్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అని చెప్పి నేను నెఫ్రాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్స్, వాస్కులర్ సర్జరీ డిపార్ట్మెంట్స్ తోటి ఈ హాస్పిటల్ ప్రారంభిస్తున్నాను. ఈ హాస్పిటల్ ఇనాగ్రేషను 11వ తేదీ ఆదివారం రోజు ఈరోజు జరుగుతుంది. దానికి డాక్టర్ గోపాలకృష్ణ గారు, మా గురువు గారు, ఎంఎంసీలో హెచ్ఓడిగా ఉన్నప్పుడు నేను ట్రైన్ అయినాను. ఇప్పుడు సార్ ట్రాన్స్ప్లాంట్ ఇన్ఛార్జ్ కింద తమిళనాడు స్టేట్కి ఉన్నారు. సార్ ద్వారా ఈరోజు హాస్పిటల్ ప్రారంభించినాము. వాళ్ళ ఆశీస్సుతోటి మన నెల్లూరు ప్రజలు మా హాస్పిటల్ సర్వీసెస్ అందుకొని హెల్ప్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇక్కడ ఏమేమి ఫెసిలిటీస్ అనేది? ఈ హాస్పిటల్ నందు నెఫ్రాలజీ, ఆర్థోపెడిక్ సంబంధించిన అన్ని అవుట్ పేషెంట్ సర్వీసెస్, ఇన్ పేషెంట్ సర్వీసెస్, డయాలసిస్, కిడ్నీలో రాళ్ళు, కిడ్నీలో ఇన్ఫెక్షన్స్ మరియు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సంబంధించిన పేషెంట్ని చూడవచ్చు. నమస్తే, నేను డాక్టర్ రామకృష్ణ పాబలు. గత 8 సంవత్సరాలుగా నేను నెల్లూరు నగరం పొగతోటలో బయట వేరే సెంటర్లో ప్రాక్టీస్ చేస్తున్నాను. నూతనంగా ఇప్పుడు నిర్మించిన మా భవనంకి ఇవాళ నుంచి షిఫ్ట్ అవుతున్నాము. ఇది మా గురువు గారులైన డాక్టర్ మురళీధర్ గారు, డాక్టర్ సతీష్ కుమార్ గారు, డాక్టర్ విశ్వనాథ్ సార్ చేతుల మీద ఇనాగ్రేషన్ జరగడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. సో ఇక్కడ మాకు స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫెసిలిటీస్ అంటే ఆర్థోపెడిక్స్కి సంబంధించి ఎనీథింగ్ అంటే జాయింట్స్ కానీ, వెనుపూస సర్జరీలు కానీ అన్నీ కూడా ఉన్నాయి. ఆల్మోస్ట్ కార్పొరేట్ స్థాయిలో ఏవేవైతే హ్యాండిల్ చేయగలుగుతారో అన్నీ కూడా మేము హ్యాండిల్ చేయగలుగుతాము. అండ్ కార్పొరేట్ స్థాయికి పరిమితమైన రోబోటిక్స్ కూడా ఫ్యూచర్లో తీసుకొని రావాలనే ఆలోచనలో ఉన్నాము. దానికి తగ్గ ప్రణాళిక చేసుకుంటున్నాను. కాబట్టి నెల్లూరు జిల్లా చుట్టుపక్కల జిల్లాల ప్రజలు ఈ సర్వీసెస్ని ఉపయోగించుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాను. ఇంతకుముందు ఏదైనా అవసరం లేదు. ఇంతకుముందు మనకి ఏ మేజర్ ట్రామా, మల్టిపుల్ ఫ్రాక్చర్స్ ఉన్న సినారియోలో మనకి కార్పొరేట్ హాస్పిటల్స్ కోసం మనము బెంగళూరు, హైదరాబాద్ లేదా చెన్నైకి పోవాల్సిన పరిస్థితి ఉండేది. ఇవాళ అవసరం లేదు. ఇవాళ నెల్లూరులోని అన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ ధీటుగా ఏమేమి సర్వీసెస్ ఉండాలో అన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి. అండ్ ఇదంతా పాకెట్ బడ్జెట్లో, అంటే కార్పొరేట్స్కి వెళ్ళాలని భయపడే జనాలు కూడా మన పాకెట్ బడ్జెట్లో కార్పొరేట్ స్థాయి వైద్యం అయితే మీకు ఖచ్చితంగా అందుతుంది. అంతవరకు నేను కాన్ఫిడెంట్గా చెప్పగలను. సో ముందు ఇంకా మన రోబోటిక్స్, ఇంకా అడ్వాన్స్మెంట్స్ కూడా అన్నీ తీసుకొని రావాలని యోచనలో ఉన్నాము. సో దానికి తగ్గ ప్రణాళికలు రచించుకొని ముందుకు పోతాము. ఆరోగ్యశ్రీ, ఈఎస్ఐ స్కీమ్స్ మరియు ఇన్సూరెన్సెస్ అన్నిటికీ ప్రాసెస్లో ఉన్నాయని. సో అన్నీ కూడా తీసుకోవాలని ఆలోచనలు అయితే ఉన్నాం ఖచ్చితంగా. సో యాజ్ అండ్ వెన్ అన్నీ మనకి అప్రూవల్స్ రాగానే అప్డేట్స్ ఇస్తూ ఉంటాం ఎప్పటికప్పుడు. రైట్, థ్యాంక్ యూ.